Hi everyone, welcome to నేను మీ శ్రావణి. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో క్రంచీ బనానా చిప్స్ రెసిపీ షేర్ చేస్తున్నాను. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే బెస్ట్ క్రంచీ బనానా చిప్స్ బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆ బెస్ట్ ట్రిక్స్ ఏంటో చూసే ముందు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందు 1 లీటర్ నీళ్ళలో 1 టీ స్పూన్ ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అరటికాయలు పొట్టు తీసుకుందాం. చిప్స్ కోసం పొట్టు తీసేప్పుడు ఫస్ట్ అరటికాయ 2 చివర్లు కూడా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు అరటికాయ పొట్టు ఎంత థిక్నెస్లో ఉందో అంత లోతుకి నైఫ్ని గుచ్చి పొడవైన ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేప్పుడు నైఫ్ కొన లోపల ఉన్న అరటికాయకు తగలకుండా చూసుకోవాలి. ఇలా కాయ చుట్టూ అక్కడక్కడ 3-4 ఘాట్లు పెట్టుకుని వేళ్లతో జాగ్రత్తగా ఇలా ఘాట్లు పెట్టుకున్న చోటు నుండి పొట్టును తీసేయాలి. పీలర్తో తీసే కంటే ఈ మెథడ్లో తీయడం వల్ల చిప్స్ పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. అరటికాయలు కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలాగే పొట్టు మొత్తాన్ని కూడా తీసేయండి. చూశారు కదా, పొట్టు మొత్తం తీసాక కూడా కాయ ప్యూర్ వైట్గా ఉంది. పొట్టు తీసిన వెంటనే అరటికాయల్ని ఉప్పు వేసిన నీళ్ళలో వేయాలి, లేదంటే అరటికాయలు కలర్ చేంజ్ అయిపోయి నల్లబడతాయి. ఇప్పుడు మరో వెడల్పాటి గిన్నెలోకి సుమారు 1 లీటర్ నీళ్లు తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఉప్పు నీళ్ళలోకే చిప్స్ని స్లైస్ చేసుకోవాలి. ఒకసారి పొట్టు తీసామంటే నూనెలో ఫ్రై చేసేంత వరకు అరటికాయలు ఉప్పు నీళ్ళలోనే ఉండాలి. అప్పుడే మనకు చిప్స్ మంచి కలర్లో వస్తాయి. ఇలా మనం తీసుకున్న అరటికాయలన్నీ చిప్స్ కింద స్లైస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళలో నుండి మనం ఒక బ్యాచ్కి సరిపడా చిప్స్ని స్ట్రైనర్లోకి తీసుకొని నీళ్ళన్నీ వడగట్టుకోవాలి. వీలైనంత వరకు నీళ్లు వడగట్టుకున్న చిప్స్ని కాటన్ క్లాత్లో వేసి పొడి క్లాత్తో ఇలా జెంటిల్గా రబ్ చేస్తూ తుడిస్తే దీనిపైన ఉన్న ఎక్స్ట్రా తడి మొత్తం పోతుంది. నెక్స్ట్ మరో గిన్నెలోకి అరకప్పు నీళ్లు 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. చిప్స్ లైట్ ఎల్లో కలర్లో కావాలనుకుంటే ఈ నీళ్ళలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. మీడియం హాట్గా ఉన్న నూనెలోకి తుడిచిన చిప్స్ ఒక్కోటిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసినా మధ్య మధ్యలో కలపకపోయినా చిప్స్ ఒకదానికోటి అతుక్కుపోతాయి. అలాగే ఒకే బ్యాచ్లో ఎక్కువ చిప్స్ వేసి కడాయి ఓవర్ క్రౌడ్ చేసి ఫ్రై చేసిన చిప్స్ అంత క్రంచీగా రావు. ఇలా వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 80% అంటే గరిటెకు చిప్స్ తగిలినప్పుడు లైట్గా క్రిస్పీనెస్ తెలుస్తూ లైట్గా సౌండ్ వస్తున్నప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు కలిపిన నీళ్లను పోయాలి. నూనెలో ఉప్పు నీళ్లు వేసినప్పుడు ఆయిల్ చిట్లుతుంది కనుక కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేయండి. ఇలా వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్లు చిటపటలు తగ్గి అలాగే నూనెలో బుడగలు తగ్గేంత వరకు ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతాయి. వెంటనే వీటిని తీసి టిష్యూ నాప్కిన్ పైన వేసి మీకు నచ్చిన ఫ్లేవర్ రెడ్ చిల్లీ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ చల్లుకోండి. ఇలా ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చాక వెంటనే తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయండి. ఇలాగే బ్యాచెస్ వైజ్గా చిప్స్ అన్ని ఫ్రై చేసుకొని తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీరు కావాలనుకున్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.